అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేదా ఓవరాల్ బ్రాండ్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆర్ డిజిటల్ టూల్స్ ద్వారా ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ని కథగా చెప్తాను. దాని ద్వారా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 500 మంది ఉండే ఒక ఊర్లో నర్సయ్య అనే ఒక వ్యక్తి మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్ చేస్తూ అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక ఫుడ్ వ్లాగర్ వచ్చి నర్సయ్య హోటల్లో ఫుడ్ తింటూ ఒక వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోలో ఆ ఫుడ్ టేస్ట్తో పాటు హైజీన్ గురించి, సర్వీస్ గురించి చాలా పాజిటివ్గా హైగా చెప్పి వీడియో రికార్డ్ ఆపేసిన తర్వాత నర్సయ్య దగ్గరికి వెళ్ళి, మీ హోటల్లో ఫుడ్ చాలా బాగుందండి, ఈ ఫుడ్ మీ ఊరు వాళ్ళకే తెలుస్తోంది, వేరే ఊర్లో వాళ్ళకు కూడా తెలియాలి అంటే మీ లొకేషన్ని గూగుల్లో యాడ్ చేయాలనేసి నర్సయ్యని ఒప్పించి గూగుల్ మ్యాప్లో యాడ్ చేశాడు. వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. వితిన్ ఫ్యూ డేస్ నుంచి మంత్స్ లోపు ఆ వీడియో చాలా వైరల్ అయింది. అప్పుడు ఆ హోటల్కి చాలామంది రావడం, నర్సయ్య బిజినెస్ చాలా డెవలప్ అవ్వడం జరిగింది. దీని ద్వారా మనం 2 విషయాలు తెలుసుకోవచ్చు. మీ బిజినెస్ ఎంత చిన్నదైనా కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చాలా పెద్దగా డెవలప్ చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే, మీ బిజినెస్ ఎంత పెద్దదైనా కూడా మీ సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ బాలేకపోతే ఎంత డిజిటల్ మార్కెటింగ్ చేసినా కూడా డెవలప్మెంట్ చేయలేం.